నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, యాక్చువల్గా అప్పుల బాధలతో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు. కొంతమంది సమయానికి డబ్బులు లేక బాధపడితే, ఇంకొంతమంది డబ్బులు చేతికి వచ్చినా కూడా అవి నిలవక ఇంకొంతమంది బాధపడతారు. ఇంకొంతమంది ఈఎంఐలకి అప్పులు తీర్చుకోవడానికి వీటితోనే సరిపోతుంది. మరి ఇలాంటి వారందరికీ కూడా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అప్పుల బాధలు మెయిన్గా ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి రెమెడీస్ పాటించాలి అసలు? చేయొచ్చమ్మా, చాలా ఉన్నాయి. న్యూమరాలజీ పరంగా ఒకటే కాదు, వాళ్ళ ఎనర్జీస్ని బట్టి కూడా అప్పులు అవుతాయి. ఒక న్యూమరాలజీ పరంగా అన్ని బాగుంటేనే కాదు, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకసారి జాగ్రత్తగా ఆ అప్పుల బాధ నుంచి బయటపడాలి. అసలు మన కాన్సెప్ట్ ఏంటి, మెయిన్గా అప్పులు, లోన్స్, ఈఎంఐ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండటం. ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు మీరు ఎటువంటి సమస్యల్లో ఇరుక్కున్నారో ఆ సమస్యల నుంచి ఎందుకు ఇరుక్కున్నారు అనేది మనం న్యూమరాలజీ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అప్పులు ఉన్న వాళ్ళు ఒక మ్యారేజ్ డేట్తో కావచ్చు, మొబైల్ నెంబర్తో కావచ్చు, వెహికల్ నెంబర్స్తో కావచ్చు, వాళ్ళ నేమ్లో కావచ్చు, వాళ్ళ బిజినెస్ నేమ్లో కావచ్చు, వాళ్ళ ఇంటి ఎనర్జీస్తో కావచ్చు, వీళ్ళు 4, 8, 7 వీళ్ళకి యాక్టివేట్ ఉంటాయి బాగా ఎక్కువగా. 4 అంటే రాహు, బాగా బాధలు పడే శక్తిని వీళ్ళే తెచ్చుకుంటారు. 8 పనులు స్లో చేయడం, 7 ఏమో వైరాగ్య స్థితిలోకి వెళ్ళడం. ఈ 3 వీళ్ళకి యాక్టివేట్ అయింటే కనుక వీళ్ళు పని పట్ల ఆసక్తి లేకుండా ఉండి అప్పుల భారంలో పడిపోతారు. అసలు ఎట్లా ఏంటన్నది క్లియర్గా చెప్తాను. ఇది ఓన్లీ సింగిల్ ఈ 4, 8, 7తో బాధపడుతుంటే కనుక ఇది ఏంటో, అసలు ఎందుకు బాధపడుతున్నారు క్లియర్గా, వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, క్లియర్గా మీ అప్పులు తీరాలంటే చూడండి, లేకపోతే ఇక్కడ నుంచే వెళ్ళిపోండి క్లియర్గా. ఎందుకంటే వీడియో లెంత్ ఉందని చాలాసార్లు అంటుంటారు, నా వీడియోలు కొంచెం లెంత్గానే ఉంటాయి. ఎందుకంటే క్లియర్గా అర్థవంతంగా మీకు అర్థం అవ్వాలి. దాన్ని ఏదో చౌచౌగా 5 నిమిషాల్లో చూసేసి మన జీవితం కాదు కదా. ఇప్పుడు కోటాను కోట్ల అప్పు ఉంటే 1,00,000 కోటాను కోట్లు కాదు, 10,000 ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నా నేను ఒకప్పుడు. ఇప్పుడు వెల్గా బిజినెస్లు ఉన్నాయి, 50-60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎట్లా చేసుకోగలుగుతున్నాం? నేను ఒకప్పుడు ఈ నంబర్లతో బాధపడ్డాను. అంటే ఈ నెంబర్స్ అనేవి లైక్ మీరు అన్నట్టు మొబైల్ నెంబర్ లో కావచ్చు, లేకుంటే హెవీగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నా నంబర్ కూడా కింద నంబర్ నాది స్క్రోల్ అయింది కదా, చూడండి. ఈ నంబర్లో 7981453266 487 ఉంది కదా ఇక్కడ, కానీ 1 మాత్రమే ఉంది. 1 to 9 వరకు అన్ని నంబర్స్ ఉన్నాయి అందులో, అన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది. కానీ ఇది ఎక్కువ యాక్టివేషన్ ఉంటాయి కొన్ని, నేను చెప్తాను ఎట్లా అన్నది. అయితే మీరు కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మీరు యుఎస్ నుంచి అయితే యుఎస్ నుంచి, హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాదు, ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర, చెన్నై నుంచి అయితే చెన్నై, కర్ణాటక అయితే కర్ణాటక, ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆ మెసేజ్ కింద ఒకటి ఇస్తే కనుక మన వీడియో ఎంతమంది చూస్తున్నారు, అసలు ఈ కాలంలో ఎంతమంది అప్పులు ఉన్నారు ఏంటన్నది ఒకసారి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు సొల్యూషన్ ఈజీగా ఇవ్వడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అది ఎందుకన్నది తర్వాత మీరు కాల్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనము న్యూమరాలజీ పరంగా ఒకటి, మన లైఫ్లో ఫస్ట్ మొబైల్ నంబరు ప్రతిదానికి విత్ కమ్యూనికేషన్ పర్పస్లో మన మొబైల్ నంబరు కంపల్సరీ కావాలి. అలాగే నేము, బిజినెస్ నేమ్, నెక్స్ట్ మన మ్యారేజ్ డేట్, అలాగే మన వెహికల్ నంబర్స్, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి మన లైఫ్లో. మన ఇల్లు ఒక మంచి ఆరాశక్తితో ఉండాలి. అది వేరే ఎపిసోడ్లో మీకు నెక్స్ట్ టైం మళ్ళీ చూడండి. నేను ఎందుకు ఆరాశక్తి ఉంటేనే మన లైఫ్లో
మనకు సమస్యల నుంచి ఇవన్నీ ఉన్నా కూడా ఆరాశక్తి లేకపోతే ఇబ్బంది. ఈ ఆరాశక్తి ఉండి ఇవన్నీ లేకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆరాశక్తి అయితే కంపల్సరీ కావాలి. డబ్బు వద్దు అన్న వాళ్ళకి ఈ ఆరాశక్తి ఉన్నా కూడా సరిపోతుంది. అంటే యోగులు కానీ వీళ్ళందరికీ కూడా డబ్బు అవసరం లేదు, ఈ ఆరాశక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు వీటన్నిటితో పాటు ఆరాశక్తి కూడా చాలా అవసరం. ఇది ఎట్లా తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మొబైల్ నంబర్, నాకు చాలా కాల్స్ వస్తుంటే నేను వాళ్ళు నాకు అడుగుతారు, సార్ నా నంబర్ బాగుందా అని అడుగుతుంటారు. వీళ్ళ నంబర్ రీసెంట్గా ఒక అతను ఇట్లాంటి నంబర్ ఒకటి 4 అన్ని 8లే, ఆ నంబర్లో టోటల్గా 8లే ఉన్నాయి. అసలు 8లు ఉంటే ఏంటి, అసలు ఫ్యాన్సీ నంబర్ కదా, అవును ఫ్యాన్సీ నంబర్ కదా అది. మీరు ఎందుకు కాదంటున్నారు, మీరు ఎందుకు బాగాలేదంటున్నారు, మీరు ఎందుకు బ్యాడ్ అంటున్నారు అని నన్ను అడిగాడు అతను. ఒకటే బాబు 8 అంటే ఏంది నీకు తెలుసా అని అడిగాను. లేదు సార్ తెలీదు అన్నాడు. తెలీదు అంటే 8 అంటే శని. శని అంటే ఎవరు, ఆయన ఒక జడ్జిమెంట్ని ఇస్తాడు. ఒక ప్రతి పని, ఇప్పుడు ఉదాహరణకు కోర్టు వర్క్లు ఉన్నాయి, నేను కోర్టులు తప్పు పట్టట్లేదు, ఇక్కడ కోర్టు వర్క్స్ ఉన్నాయి. మనకి ఆచితూచి ఎన్నో రోజుల తర్వాత కానీ ఆ తీర్పు రాదు బయటికి క్లియర్గా. ఎందుకంటే శని అంటే ఎవరు, బ్లాక్ కలర్ వేసుకుంటారు. మన కోర్టులు కూడా జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు బ్లాక్ కలర్ వేసుకుంటారు. అయితే ఆచితూచి తీర్పునిస్తారు. ఒక వ్యక్తిని మనము ఏదైతే ఉందో వెంటనే శిక్ష వేయకుండా అది అన్ని ప్రూఫ్స్తో సహా ఆ శిక్ష అనేది పడుతుంది. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. కోర్టు యొక్క ఏంటి, ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు, ఒక దోషికి తప్పించుకున్నా పర్లేదు, కానీ అట్లా ఉంటుంది. అందుకనే ఈ 8 అనే వ్యక్తి ఏంటంటే ప్రతిదానికి న్యాయం ధర్మం అని ఇవన్నీ ముందుకు తీసుకుపోతాడు. కానీ ఈ న్యాయం ధర్మం ఖచ్చితంగా ఉంటుంది ఎవరి దగ్గరైనా. కానీ ఈ 8 దగ్గర ఏం చేస్తుందంటే స్లో మూమెంట్ చేస్తాడు. ప్రతి పని ఎట్లా ఉంటుందంటే ఒక 5 రోజుల్లో కావాల్సిన పని 100 days చేస్తారు. మనకేమవుతుంది, ఈ 5 రోజులకు కావాల్సిన పని 100 days మీరు చేస్తే ఇంట్లో ఫుడ్ ఎలాగా, పిల్లలకు ఫీజులు ఎలా కడతావు, భార్యకి ఖర్చులుంటాయి, నీకు ఖర్చులుంటాయి, అప్పులుంటాయి, ఇవన్నీ ఎలా తీరుతాయి? ఎక్కువ శాతము మొబైల్ నంబర్లో ఎండింగ్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. 5 రోజుల్లో జరగాల్సిన పని 100 రోజులకు అవుతుంది, పని మాత్రం గ్యారంటీగా అవుతుంది. కానీ ఈ 5 రోజుల నుంచి 95 daysకి ఆ వ్యక్తి ఎలా బతకగలుగుతాడు? ఇప్పుడున్న సమాజంలో ఈ స్లో మూమెంట్ అవసరమా? రైట్. నెక్స్ట్ 4, ఒక వ్యక్తి నిన్ననే కాల్ చేశాడు, వేరే అతను, ఎండింగ్ 444 ఉంటుంది. అతను, సార్ నేను బాగా వర్క్ చేస్తాను, మా ఆఫీస్లో నేనే నంబర్ 1, కానీ నాకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి సార్, నేను నా వర్క్ చేసుకోకుండా నాకు అనేది డిస్టర్బెన్స్ చేస్తుంటారు సార్, నేనేం చేయాలి? ఒకటే బాబు, ఈ నంబర్ తీసేసే ఫస్ట్ అని చెప్పాను. ఎందుకు తీసేయాలి సార్, ఏంటి అసలు కారణం ఏంటని అడిగాడు. అడిగితే ఈ నంబరు రాహుకు సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మొబైల్ నంబర్లో అసలు ఏముండాలనేది ఫస్ట్ చెప్పి తర్వాత ఇది చెప్తాను. ఇక్కడ మన లైఫ్లో మనకి ప్రతి మొబైల్ నంబర్లో 1 4 5 6 9 కంపల్సరీ ఉండాలి. మరి ఇక్కడ 4s ఉండొద్దు కదా అంటుంటారు, మీ డౌట్స్ వస్తాయి. కానీ 1 నంబరు రూలింగ్ చేపించేది మనకి. ఈ 1 నంబర్ లేకపోతే మన లైఫ్లో వేరే వాళ్ళు రూల్ చేస్తుంటారు మన లైఫ్ని, మనం రూలింగ్ చేసుకోలేం. 4 ప్రతిదీ లాక్కొస్తుంది, అంటే ఒక విజన్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 4తో ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. అలాగే 5 బిజినెస్ చేపిస్తుంది, బిజినెస్ ఐడియాలు ఇస్తుంది. నీకేంటి నాకేంటి అనేది ప్రతిదీ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది, ఇది కూడా మంచిది. అలాగే 6 మనలో కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది. ఎట్లా కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది అంటే, మనం ఏదైనా ఖర్చు చేస్తున్నాం డబ్బుని, ఉదాహరణకు ఆర్థిక శాఖ అంటాం, ఎక్కువ ఖర్చులు దేన్ని పెట్టనివ్వదు, డబ్బు రావడానికి ఎక్కువ ట్రై చేస్తుంది, వెళ్ళడానికి ప్రయత్నం అనేది తగ్గిస్తుంది. ఇది కూడా చాలా అవసరం.
నెక్స్ట్ 9. ఈయన మనకు హోమ్ మినిస్టర్ అనుకోండి, మన ఇంట్లో మనకు మనమే హోమ్ మినిస్టర్ లా ఉంటాం. ఒక ధైర్యశాలి, ధైర్యవంతుడు, ఒక శక్తివంతుడు ఈయన. ఇక్కడ ఓకే కదా. ఇవి కంపల్సరీ మన మొబైల్ నంబర్లో ఉండాలి. కానీ ఇక్కడ ఇతని నంబర్లో ఎండింగ్ వచ్చాయి ఈ నంబర్లు. కానీ ఏ నంబర్లో అయినా కూడా 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. మన మొబైల్ నంబర్లో ఏ నంబర్స్ అయినా 2 కన్నా ఎక్కువ రిపీట్ అయితే ఆ నంబర్ యొక్క ఎవరైతే గ్రహం ఉందో వాళ్ళు బాధించబడతారు. ఇక్కడ 444 ఉంది. ఈయన నంబరు 954 ఇట్లా ఉంది. 4లు దాదాపు 4 వచ్చాయి. ఇమీడియట్గా నంబర్ తీసేయమని చెప్పాను. ఎందుకు సార్ అన్నాడు. ఇక్కడ రాహు నంబర్ ఇది. విజన్స్ ఎక్కువ ఉంటాయి, నీకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ వాతావరణం కూడా వస్తుంది. రాహు ఎవరు? ఒక రాక్షసుడు. ఒక రాక్షసుడు ఏంటి? అమృతం తాగిన రాక్షసుడైనా. ఈ అమృతం తాగిన రాక్షసుడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు విజన్స్ క్రియేట్ చేస్తాడు, కొన్ని రోజులు మొత్తం నిన్ను ప్రాబ్లంలో ఇరికిస్తాడు. దీనివల్ల మీరు ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్స్ ఉంది. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎందుకు వస్తున్నాయి సార్? నాకు ఉట్టిగానే నా పని కానిది కూడా పక్క వాళ్ళ చేసిన తప్పుకు నేను బాధపడాల్సి వస్తుంది సార్ అని అన్నాడు. ఏమైంది? అట్లా మనకు అది ఆ గ్రహ ప్రభావం ఏదైతే ఉందో మన పైకి వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే మనమే ఎవరి మీదైనా గొడవ పడే ఛాన్స్ ఉంది. లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేసే ఈ ఛాన్స్ ఉంది. ఇట్లా ఎక్కువ నంబర్స్ ఉంటే ఇలా జరుగుతుంది. ఇది ఒక క్లియర్ అర్థమైంది కదా. 8 to 4 సంబంధించి అయిపోయింది. మళ్ళీ 7లు 7లు ఎక్కువ ఉంటే ఎవరైనా కేతు. ఈ కేతువుకు సంబంధించిన ఈయన ఏం చేస్తాడంటే సన్యాసత్వం పట్టిస్తాడు. సన్యాసత్వం అంటే ఏదో మనం సాధువులాగా బట్టలు వేసుకొని పోయి కూర్చోవడం కాదు. మొత్తము అతని ఒంటరివాణ్ణి చేసేస్తుంది. ఆ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేస్తుంది. ఎంతసేపు నా వీళ్ళు గుడికి వెళ్దాం, గోపురాలకు వెళ్దాం, అది వెళ్దాం, అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం అనే ఇదితో ఇతను పని చేసుకోలేక, ఈ అప్పులు కట్టలేక చేశాడు. సింపుల్గా ఒక నంబర్ మొన్న ఒక అతను వరంగల్ నుంచి కాల్ చేశాడు. 177 ఉంటుంది ఆయన నంబర్. ముందు కూడా ఉన్నాయి, అవి కూడా 7లే. ఆయన 7 అంటే ఏడుకొండల స్వామి. అతని క్లాస్ సెంటర్, పెద్ద క్లాస్ సెంటర్ ఉన్నదంట. ఇప్పుడు మొత్తం దివాలా స్టేజ్కి వచ్చేసి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ మూమెంట్లో నాకు కాల్ చేశాడు. సార్ ఇది ఫ్యాన్సీ నంబర్ కదా, 177 ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకున్నాడు. దాదాపు ఎంతో పెట్టి తీసుకున్నాడంట, 50,000 ప్లస్ పెట్టి తీసుకున్నాడంట. సరే ఇప్పుడైనా నంబర్లు రేట్లు అంటే వేరే ఉన్నాయనుకోండి. అయితే ఈ 177 నంబరు అయితే అతను మొత్తము ఫ్యామిలీ పరంగా కానీ అన్నిట్లో పరంగా ఉన్నా కూడా ఎవరు ఇతన్ని చూడట్లేదు. ఏ వ్యక్తి, ఇతను చూసిన ప్రతి వ్యక్తి కూడా ఇతనికి సహాయపడట్లేదు. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాడు. అంత డేంజరస్ సిచ్యువేషన్ 7 ఉంటుంది. ఈ 7లో ఇంకెక్కడ మనం మొబైల్ నంబర్లో చెప్పుకున్నాం కదా, నేమ్లోకి వచ్చేసరికి 7తో ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే కనుక, నేమ్లో అంటే ఇప్పుడు నేమ్ అంటే ఎన్ అంటే ఏంటి, 5 నంబర్ వస్తుంది. ఏ అంటే 1 వస్తుంది, ఎం అంటే 4 వస్తుంది, ఈ అంటే 5 వస్తుంది, అట్లా వస్తుంది. దీంట్లో నేమ్ లో కూడా 7తో ఎక్కువ బాధపడే నేమ్స్ ఉండి వాళ్ళ నేమ్ టోటల్ 7 ఉంటే కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ లో కూడా ఇలాంటివే వస్తాయి. డి కానీ, ఎం కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జి కానీ, హెచ్ కానీ, ఇవన్నీ చూడండి. డి 4కి సంబంధించింది, ఎం 4కి సంబంధించింది, ఇట్లా ఎస్ కానీ, ఇట్లా హెచ్ కానీ, హెచ్ 8కి సంబంధించింది, ఎఫ్ 8కి సంబంధించింది, పి ఈ పికి సంబంధించినటివి చాలా స్లో మూమెంట్ ఉంటాయి, ఖర్చు ఎక్కువ పెట్టిస్తాయి. చాలా కంపెనీలు చాలా ఉన్నాయి ఉదాహరణకి. కానీ వీటిని వాడడము చాలా రేర్ ఉంటుంది జనాలు. ఉదాహరణకి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు పెప్సిడెంట్ చూడండి. పెప్సిడెంట్ మనం వాడుతున్నామా ఎక్కువ, కానీ స్టాండర్డ్ ఉంటుంది, చాలా మంచి జెన్యూనిటీ ఇస్తుంది. ఇది ఉదాహరణకు మీరు పద్మావతి, మీ లైఫ్ కూడా చాలా స్లో మూమెంట్ జరుగుతుంది. ప్రతి వరకు చాలా స్ట్రాంగ్ ఉంటారు, వ్యక్తులు అయితే స్ట్రాంగ్ ఉంటారు, కానీ
అట్లా ఉదాహరణకి పతంజలి ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా మంచిగానే తీసుకుంటుంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎక్కువ వాటికి వెళ్ళడం మానేశారు. ఎన్నో సార్లు కోర్టు కేసులను ఎదుర్కొంటుంది పతంజలి, మనందరికీ తెలుసు. అట్లా ప్రతిదీ స్లో మూమెంట్, ప్రతిదీ ప్రాబ్లం అనేది ఈ నంబర్లకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటే గనక మీరు త్వరగా ఈ నంబర్లను కానీ ఇవన్నీ మార్చుకోండి. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ ఉంది కదా, మ్యారేజ్ డేట్ గురించి, వెహికల్ నెంబర్ గురించి. మ్యారేజ్ డేట్లో 7 కానీ 8 కానీ 4 కానీ ఇవి కూడా వచ్చినా కూడా ఇబ్బందే. 7, 16, 25, 8, 17, 26, 4, 13, 22, 31 వీళ్ళ లైఫ్లో ఈ డేట్ల మ్యారేజ్లో ఏంటే కనుక వీళ్ళ లైఫ్ అంతా స్లో ఉండి గొడవలు, కొట్లాటలు, డైవర్సుల దాకా వెళ్తుంది. లేదంటే వాళ్ళ ఆస్తులు ఏవైనా పూర్వకాలం వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉంటే కూడా వీళ్ళు తరగదీసేస్తుంటారు. ఇది డేంజరు. ఈ 7, 16, 25 ఏమో బాగా ప్రాబ్లం చేస్తుంది. ఎట్లా ప్రాబ్లం చేస్తుంది అంటే భార్యాభర్తలను దూరం చేస్తుంది, ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వీళ్ళని దూరం చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. అందుకనే అప్పుల పాలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. నాకు తను మొన్న వైజాగ్ నుంచి కాల్ చేశాడు. ఆయనకు షోరూమ్స్ ఉన్నాయి, అంటే సర్వీస్ సెంటర్స్, మనం ఇప్పుడు మారుతి సర్వీస్ సెంటర్, హుండాయ్ సర్వీస్ సెంటర్ ఎట్లయితే చెప్తామో, ఈయన మ్యారేజ్ డేటు 16th అయింది. ఒకప్పుడు మ్యారేజ్ కాకముందుకు ఎలాంటి లైఫ్ ఉందంటే స్వర్గంలో ఉన్నట్లుండేదంట. ఇప్పుడు నరకంలోకి వచ్చాడు. మొత్తం ఆ ప్రాపర్టీస్ అన్ని సీజ్ అయిపోయినాయి. దాదాపు 10 కోట్ల వరకు లాస్ అయిపోయాడు ఈ మ్యారేజ్ అయినా ఒక 10 years తర్వాత. ఇప్పుడు ఏంటి సార్ అని చెప్పి మొన్న కాల్ చేస్తే చెప్పాను ఇట్లా అని చెప్పి అదైంది అనుకోండి. అట్లా ఈ ప్రాబ్లం చేస్తుంది. అలాగే సార్ ఇప్పుడు మనం ఈ మ్యారేజ్ డేట్ లో ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళ డేట్ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చు కదా. రీమ్యారేజెస్ మనకు కోడ్ 1 by 1 కోడ్ ఉంటుంది, ఆ రోజు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యారేజ్ డేట్లు సరిగా లేకపోతే సెప్టెంబర్ 1వ తారీఖున 2025 రోజున ఉంది. అది ఎట్లా చేసుకోవాలో నేను తెలియజేస్తా, చెప్తాను కూడా. దాన్ని చూసి చేసుకోవచ్చు. అంటే ఈ మ్యారేజ్ డేట్ ప్రభావం కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు కన్సల్టేషన్ చేసినప్పుడు వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ నేను తీసుకుంటాను. ఇప్పుడు ఆరా శక్తి కావాలంటే వాళ్ళ ఇంటి ఫొటోసు, ఇతని ఫొటోసు ఉంటే గనక ఈ ఆరా శక్తి ఎంత ఉంది, ఈ ఎనర్జీ లేకపోతే మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా తెలియజేయచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే 4 కానీ 13 కానీ 22 కానీ 31 కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉన్న మ్యారేజ్ డేట్లు. అంటే డిస్టర్బెన్స్ లైఫ్ వీళ్ళిద్దరిలో. అప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ 4, 8కి సంబంధించినవి మన లైఫ్ని డిస్టర్బ్ చేసి మనం చేసుకునే పనిని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఈ డిస్టర్బెన్స్లోంచి మనం లేకుండా ఉంటే, కొన్ని నంబర్స్ ఉంటాయి మనకి ఏ డిస్టర్బెన్స్ చేయవు. ఇప్పుడు నా నంబర్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఏవి డిస్టర్బ్ చేసేటి లేవు, అన్ని సమానంగా ఉన్నాయి. నాకు ఒక 6 ఎక్కువ ఉన్నాయి, అంటే నన్ను కంట్రోలింగ్ పవర్లో ఉంచుతాయి. ఒక 5 ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ మైండ్ ఉంచుతుంది. ఒక 1 ఎక్కువ ఉన్నాయి, కింగ్ పొజిషన్ ఇస్తుంది. ఒక 9 ఎక్కువ ఉన్నాయి, ధైర్యశాలిగా ఉంచుతుంది, బిజినెస్ లో సక్సెస్ చేస్తుంది. అందుకనే ఆ నంబర్స్ ఎట్లా చేయాలి, ఎవరికి ఏ నంబర్ ఇవ్వాలన్నది చూసి మనం ఇచ్చేస్తాం. చూసి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది. ఏ అప్పులు కానీ ఈఎంఐలు కానీ ప్రాబ్లమ్స్ పడకండి, ఇబ్బంది పడకండి. సూసైడ్లు కూడా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ టెన్షన్స్ అవసరం లేదు, హాయిగా మనం తీర్చుకోవచ్చు చిన్న రెమెడీతో. నిజంగా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మొబైల్ నెంబర్ తో స్టార్ట్ చేస్తే మనకి మ్యారేజ్ డేట్స్ తో సహా ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ దాంతో పాటుగా ఆర్ఆర్స్ కూడా ఉండాలి అన్నారు లైఫ్ లోని. సో ఇవన్నిటిని కూడా తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ గా మాట్లాడితేనే దానింటికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ ఇంతవరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.